గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ స్టడీ సర్కిల్. సో మనం బయాలజీ 9th క్లాస్ లో భాగంగా కణం మౌలిక ప్రమాణంలో పార్ట్ 3 చెప్పుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్ లో ఇది పార్ట్ 4, దాని కంటిన్యూటీగా పార్ట్ 4. సో మనం పార్ట్ 3లో ప్లాస్మా పొర, కణానికి ఉన్నటువంటి ముఖ్యమైన 3 లక్షణాల్లో ప్లాస్మా పొర గురించి చెప్పుకున్నాం. రెండవది కేంద్రకం గురించి ఈ క్లాస్ లో కేంద్రకం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. కేంద్రకం గురించి. సో ఇక్కడ కేంద్రకం అనేది కణాంగాలలో ప్రధానమైనది. కేంద్రకం అనేది కణంలో ఉన్నటువంటి కణాంగాలలో ప్రధానమైన కణాంగం వచ్చేటప్పటికి కేంద్రకం. సో ఈ కేంద్రకం అనేది ముదురు రంగులో ఉంటుంది. కేంద్రకం అనేది ముదురు రంగులో ఉంటుంది. గుండ్రంగా అండాకారపు చుక్కలాగా ఉంటుంది. మనం ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినితో అబ్జర్వ్ చేసినప్పుడు ముదురు రంగులో ఉన్నటువంటి గుండ్రమైన అండాకారపు చుక్క వలె ఉన్నటువంటి నిర్మాణాన్ని కేంద్రకం అంటాం ఫ్రెండ్స్. ఈ కేంద్రకంకి ఒక ప్రధాన పాత్ర, కణానికి సంబంధించి కేంద్రకం యొక్క ప్రధాన పాత్ర ఏందయ్యా అంటే కణ ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే కణం అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. అలాగే కణం పరిపక్వ సమయంలో కణం యొక్క రూపాన్ని నిర్ణయించడంలో తోడ్పడుతుంది. పర్యావరణంతో పాటుగా ఈ కేంద్రకం అనేది కణ పరిపక్వ సమయంలో కణం యొక్క రూపం ఎలా ఉంటుందో నిర్ణయించడంలో తోడ్పడుతుంది. సో ప్రధానమైనటువంటి 3 ప్రధానమైన పాత్రలు నిర్వహిస్తుంది కేంద్రకం. ఒకటి కణ ప్రత్యుత్పత్తి అంటే ఒక కణం 2 కణాలుగా విడిపోవడాన్ని,